హాయ్, ఈరోజు తెల్లని వడియాలు చేసుకుంటున్నాను. అయితే నైటే 8 గంటలకు నానబెట్టానండి రేషన్ బియ్యం, కేజీ బియ్యము. ఇప్పుడు ఈ వాటర్ వంపేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. వడియాలు చేసుకుందాం ఈరోజు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. రేషన్ బియ్యం వడియాలు చేస్తున్నాము. రేషన్ బియ్యం నానతోనే మంచిగా మెత్తగా ఉడుకుతుందండి, పలుకు లేకుండా. అందుకే నైట్ నానబెట్టాను. ఇప్పుడు వడియాల కోసం మళ్ళీ కడుక్కొని ఫ్రెష్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టాను. ఉడికేటప్పుడు ఇందులో ఓమ, జీలకర్ర వేసుకున్నామండి. ఓమ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి వడియాలు. రైసు దగ్గర పడుతుందండి, ఉడుకుతుంది, దగ్గరికి అవుతుంది. ఇందులో ఇప్పుడు మనము సాల్టు, వామ, అలాగే జీలకర్ర 3 వేసుకుందాం. ఓమండి, ఇప్పుడు జీలకర్ర 2 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అండి, కల్లుప్పు. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ ఉప్పు అవుతాయి. కొద్దిగా మోతాదుగానే వేసుకున్నా. ఇప్పుడు కలుపుకుందాం. నేను ఇది పొయ్యి మీద పెట్టి చూడకుండా కూరగాయలు కోస్తుండండి. కొద్దిగా అడుగు కొద్దిగా అయినట్టు కొడుతుంది. వాము, జీలకర్ర వడియాలకు చాలా టేస్ట్ని ఇస్తాయండి. ఇవి ఒక రోజు ముందు నానబెడితే ఇంకా మంచిగా నాని బాగా మెత్తగా వస్తాయి అనేసి నిన్న నైట్ నానబెట్టానండి బియ్యం. ఉప్పు సరిపోయిందా సరిపోలేదా అని కూడా ఉప్పు కరిగాక చూసుకోవచ్చండి. సరిపోకుంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మంట కొంచెం తక్కువ పెట్టుకుందాం. కొంచెం తక్కువ పెట్టుకున్నాను మంట. పప్పు ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టానండి. ఇప్పుడు వెజిటేబుల్ సాంబార్ చేసుకుంటున్నాను. ఒక పక్క వడియాలు, ఒక పక్క సాంబారు. ఇంకా దోసకాయలు, క్యారెట్, టమాటా, బెండకాయ ఇవి కోసి పెట్టాను. ఇక అన్నీ రెడీగా ఉన్నాయి. ఈ సాంబార్ ఈ పక్క, వడియాల పిండి వచ్చేసి ఈ పక్క. మూత పెట్టుకున్నాను. వెజిటేబుల్ సాంబార్ రెడీ అండి. ఇక ముక్కలన్నీ సాంబార్లో ఉడికేస్తాయి. ఆయిల్లో కొద్దిగా ఉడకబెట్టాను. ఇక పప్పు పోసాను ఇందులో. ఈ పొయ్యి మీద వచ్చేసి రైస్ అండి. వడియాల రైస్ అనేది కొద్దిగా చల్లారాలనేసి ఈ పొయ్యి మీద అన్నం పెట్టాను. ఈ పొయ్యి మీద వచ్చేసి సాంబార్ చేస్తున్నాను. ఇంక ఈ 2 అవుతాయి. ఆ లోపు మనం వడియాలు వేసుకుందాం. సాంబార్ అయితే చాలా స్మెల్ వస్తుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో చూడాలి. సండే మా ఇంట్లో వెజిటేబుల్ సాంబార్ అండి. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. వడియాల రైస్ పెట్టుకుందామండి. చాలా వేడి ఉంటే ఒత్తనీకి నాకు కాలుతుందండి. అందుకే కొద్దిగా చల్లారనిస్తున్నాను. చల్లారినట్టేను. ఈ 2 అయ్యేలోపు మనం ఎండలో వడియాలు వేసుకుందాం. సన్న స్పూన్ అయితే బాగుందిగా.
డాడీ సన్న ఏడగొంకొద్దాం మరి ఉందిరా, కాలుతూనే ఉంది. తెల్వ ఏడుంది కాలుతుంది. ఇది ఫిట్ చేసుడే కష్టం ఉందిగా, కాలుతుంది ఇది. ఇవి ఆడాడబడ్డాయి అన్నీ నా కొడుకేసి వస్తుందా రాదా అని ట్రై చేసి. ఇది ఎప్పుడు పట్టుకొని చేసేవాళ్ళకైతే ఇట్లాంటి గిద్దె అలవాటు ఉంటుంది. నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ గిద్దెతో. కొంచెం వెతికినట్టే అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న వేస్తే కడాయిలో కొద్దిగా నూనె అయినా మంచిగా వేపు వస్తుంది. ఈ పెద్ద పెద్దగా పోస్తే ఎక్కువ నూనె వేయాలి కడాయిలో. చిన్న చిన్న పోతే కొంచెం నూనె వేసుకొని కూడా వేయించవచ్చు. నిద్ర మీద వేస్తాయి ఒక రోజు మస్తు దుమ్ము వస్తుంది ఆడంగా. ఓ రోడెంబడి దుమ్ము చాలా ఉంటుంది. ఈ తెల్లగా ఉన్న ఒడిగాలు కలరు దుమ్ము కలర్ వచ్చేస్తాయి. ఇంతసేపు మమ్మీ మరి ఇల్లు చాలా చాలా వెళ్తున్నాయి కదా ఇల్లు. ఇంకో ఇవన్నీ ఒకటే అయిపోయింది. ఇన్ని వాటిని ఒక ప్యాకేజ్లా ఇన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 27 28 29 30 వాటిని ఒక ప్యాకేజ్లా మమ్మీ. 30 వాటిని ఒక ప్యాకేజ్లా. ఇది ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. కావాలంటివి ఒడియాలు పెట్టి జసేపు నేను తిప్పుతే ఎంత కష్టం చూడు. నేను తిప్పుతా జసేపు ఇంకా అంత కష్టంగా నాకే మస్తు కాలుతుంది, నీకు కాలదు అయిగా. నేను తిప్పుతే చూడు నా తిప్పుడు ఎట్టుంటుందో రఫ్ అండ్ టఫ్. ఎందాక పొడుగు పోస్తే రౌండ్ పోయి ఎక్కుతా. ఎట్ట పోయాలి నువ్వు చెప్పలేవు మరి. చెప్పలే కాబట్టి ఎట్లా ఆటేసిన. నువ్వు అడిగి పోస్తావా, నీ ఇష్టం వచ్చినట్టుగా పోస్తావా? నా ఇష్టం వచ్చినట్టు పోతా. ఏబిసిడీలు రాద్దాం అనుకున్నా. నువ్వు నాకు చెప్పవైతివి ఏబిసిడీలు రాస్తావు. మా నాకు ఇస్తుందా అయ్యేదా అని నీ ప్రతాపం చూపించు. ఒక్క నిమిషం ప్లీజ్ మమ్మీ, నేను రుజుతా. హలో మమ్మీ, నేను వేస్తే ఇస్తావు. దీని నిండా పెట్టుకుంటే మస్తు అవుతున్నాయి చిన్న చిన్నవి. ఒక్క ప్యాకేజ్కి 30 అవుతాయి. తిప్పేదాన్ని బట్టి ఉంటుంది. మనం రౌండ్ పెద్దగా తిప్పుకుంటే తక్కువ అవుతాయి, చిన్నగా తిప్పుకుంటే ఎక్కువ అవుతాయి. ఇంకేంది మమ్మీ, తయారు చేసిన తర్వాత ప్యాకేజ్ చేసి అమ్మేయరాదు. ఇవాళ బిజినెస్ చేయమంటావా? చెయ్యి మరి గిరాకీ తీసుకురా, చేస్తా. నువ్వు తయారు చేయి, ఫస్ట్ గిరాకీ తీసుకొస్తా. ఇదేంటి అవుతున్నాయి తయారు. నువ్వు ప్యాకింగ్ చేయాలన్నా ఇంకా చాలా పని. గిరాకీ తీసుకొస్తే ప్యాకింగ్ చేస్తారు, గిరాకీ లేని ప్యాకింగ్ ఎట్లా చేస్తారు? నువ్వు ప్యాకింగ్ చేసి షాప్లో పెట్టు. నువ్వు తెల్లడం కష్టంగా ఉందిగా. నెంబర్స్ పడుతున్నాయండి. ఇది అలవాటు లేని గిద్దెలు నాకు.
తొందరగా రావట్లేదు ఇవి. స్టార్టింగ్లో అయితే చాలా కష్టపడ్డాను ఇవి రౌండ్ తిప్పనీకి. ఇప్పుడు 5-6 గిద్దెలు పోసినా కనుక ఇక అలవాటు అయిపోయింది. మంచిగా చెట్ల మధ్యలో ఉన్నావు, ఎండే కొట్టట్లేదు నీకు. స్టార్టింగ్లో అయితే అస్సలు పోయరాలే, నాకు వెతుక్కున్నట్టే ఉంది ఈ గిద్దెలతోటి. ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్ అయిపోయింది. చేస్తుంటే ఇవి కూడా అలవాటు అవుతాయి. ఇంకొకసారి పోస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇవి అనేటివి సంవత్సరం వస్తాయి ఫ్రెండ్స్ మాకు. ఈ సంవత్సరం రాణిస్తావా? ఈ 2 నెలల కథ. మరి పైనసారి చేస్తే సంవత్సరం వచ్చాగా తినలే మన వాళ్ళు. ఎన్ని ముక్కలు పీసులు గిన్నె ఉన్నాయి. పెద్ద అన్నీ వేపుకోలే. ఇది అయిపోయాక నేను ఇలా ఖాళీ ఇట్ట తిప్పుకోలే వెళ్దాక ఈ మూత తీసేసినాక ఈ రౌండ్ తిరగడానికి నాకు చాలా టైం పట్టింది. టెక్నిక్ తెలియట్లేదు కొత్త గిద్దెలు అయ్యేసరికి. నా దగ్గర ఒత్తేయే ఉన్నాయి, ఇది లేదు. నా దానికి వచ్చేసి లడ్డు బిల్ల లేదు, లేక ఇది ఒక ఆమె దగ్గర అడుక్కొచ్చింది. ఇప్పుడు ఈజీగా వచ్చేసింది. వెళ్ళాక అసలు నాకు ఇట్లా తిప్పలే, నేను మొత్తం క్యాప్ తీసినాక ఈ పైకి వచ్చింది. ఇది ఇట్లా తిప్పుకొని చాలా టైం పట్టింది నాకు. ఇప్పుడు ఈజీగా అర్థమైపోయింది. బిల్ల పెట్టడం ప్రతిసారి మర్చిపోతున్నా. నార్మల్ ఆ గిద్దెలాగా అయిపోయింది నాకు. అవైతే బిల్లలు మార్చేది ఉండదు కదా, ఒకసారి అల్ల పెడితే స్టిక్గా ఉండిపోతుంది అల్ల. ఇది అలవాటు లేని పని అయిపోయింది. ప్రతిసారి మర్చిపోతుంది. అందులో బిల్లు వేయకుండా రైస్ పెట్టేస్తుంది. అరగంట అవుతుందండి నేను ఇది చేయబట్టి. మా అమ్మ బిళ్ళలు చేసేది ఉంటుంది చూడు, బిళ్ళకి ఎన్ని హోల్స్ ఉంటాయి? 3 హోల్స్ ఉంటాయి. అదే 1 హోలేగా ఉండేది. 1 హోల్ది వేరే ఉంటుంది, 3 హోల్స్ నార్మల్గా అయితే అందరు చేసుకునేది 3 హోల్స్. ఇంకెంతండి పిండి చూపి? ఇంకా 30 అయిపోయింది, పావంతుంది. 30 అయిపోయింది, పావంతుంది. ఇప్పటిదాకా పెట్టినవి ఇవి సరిపోనట్టుంది మా అమ్మ. ఏంటిది? పిండి సరిపోద్ది కానీ దీని మీద సరిపోనట్టున్నాయిగా. ఓ ఈజీగా మిగులుతుంది ఇంకా క్లాత్. వడియాలు పెట్టడం పూర్తయింది ఫ్రెండ్స్. ఇంకా అటు సైడ్ ఎండకు పెడదాము. వడియాలు పోసేసరికి చెమటలు పోసినాయండి నాకు. 1 అవర్ పట్టింది ఇవి పోసేసరికి. చూడండి చెమటలు ఎలా పట్టాయో. అమ్మా, వడియాలు తినడం ఈజీ కానీ పెట్టడం చాలా కష్టం అండి. తినడం ఈజీగానే తింటాం కానీ ఇది వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఇది వెళ్ళట్లేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇది బాగా బిర్రుగా అయిపోయిందండి మూత. అస్సలు వెళ్ళట్లేదు. దీన్ని వాటర్లో నానబెట్టాలి. ఇక ఒత్తడం పూర్తయింది. వాటర్ పోసి పెట్టుకుంటున్నాను. ఇవి మంచిగా నానతాయి, తొందరగా దోమేసుకోవస్తుంది. చేతులు చూడండి ఎంత ఒట్టిగా అయిపోయినాయో. బా నానితే తొందరగా తోమొస్తుంది గిన్నె. ఇప్పుడు ఎండ పెట్టుకుందాం ఈ మంచం. ఏమంతో గరా ఈ మంచం పడుతురా ఎండ అటు పక్కన. వద్దు, గల్మ ఆడంగా అట్లా వస్తారు. ఇప్పుడు మంచిగా ఎండకు ఎండుతాయి. ఈ కర్బూజా కాయలు తెచ్చి 3 డేస్ అవుతుంది ఫ్రెండ్స్. కొయ్యలేదు. చూడండి టెంకాయ కొడుతున్నాం. ఇవి అంగడి రోజు తెచ్చిన కర్బూజా కాయలండి. అంగడి రోజు ఇవి కర్బూజా కాయలే కాకుండా ఆ రోజు సపోటా పండ్లు కూడా తెచ్చిన. కాలే అయ్యా తుస్సుగా ఖరాబ్ అయిందిగా. ఇంకోటి చూడు, ఇంకోటి పోయి ఇది కూడా కాలేదు తెలిసి.
10 రూపాయలకు ఒక కాయ అంటే మంచిగా ఉంటుండొచ్చు అని తీసుకున్నావు. ఖరాబ్ అయినాయిగా. నిన్నటి దాకా సపోటా కాయలు తిన్నాము. వావ్, చిన్న కాయ అయినా ముద్దుగా అయింది. అది ఖరాబ్ అయిందిగా. ఖరాబ్ కాదు, అది పండు కాలే. పండు కాక మీకు తెప్పి. టేస్ట్ ఎట్టుంది? కాకుండా టేస్ట్ తీయ ఉంది ఫ్రెండ్స్. తీయగుందా? ఇది చూడు. సూపర్. ఈ కాయ కూడా టేస్ట్ ఉందా? అయితే ఈ కాయ తిందాం. ఓకే. టేస్ట్ స్వీట్ సూపర్. నిజంగా సూపర్ స్వీట్ ఉందండి. సూపర్ స్వీట్. ఆహా.